నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఎవరో చేసిన పాపం ఇంకెవరికో శాపం. రెండు దేశాల మధ్య యుద్ధం అంటే అందరిలో సైనికులే కాదు, ఆ దేశంలో జీవిస్తున్నందుకు ప్రజలు కూడా ప్రాణాలను కోల్పోవాల్సి వస్తోంది. చనిపోతే ఒక రోజుతోనే పోతోంది. అదే మన దేశంతో యుద్ధం చేస్తున్న దేశానికి దొరికితే దినదిన గండమే. ఎప్పుడు ఏం చేస్తారో అన్న భయంతో బందీగా బతకాల్సి ఉంటుంది. అలా బందీగా ఉండి క్షేమంగా బయటకు వస్తున్నారు అంటే వారికి అది మరో జన్మ అని చెప్పాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ చేతిలో ఉన్న హమాస్ పౌరులు, హమాస్ చేతిలో ఉన్న ఇజ్రాయెల్ బందీలది ఇదే పరిస్థితి. వీరు కొత్తగా ఊపిరి తీసుకోబోతున్నారు. 2 ఏళ్లు బందీగా ఉన్న వీరికి విముక్తి కలిగింది. వీరి గాథలు వింటే కన్నీళ్లు ఆగవు. ఒక్కొక్కరిది ఒక్కొక్క కన్నీటి గాథ. రెండేళ్లుగా హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలకు ఎట్టకేలకు విముక్తి కలిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడితో దిగొచ్చిన హమాస్ ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ చేసుకుంది. ఈ నెల 13న బందీలను హమాస్ విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళిక పరిధిలో ఇటీవల ఇరుపక్షాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన 3వ రోజున బందీల విడుదల ప్రక్రియ మొదలైంది. దీని ద్వారా 2023 అక్టోబర్ 7 దాడి తర్వాత నెలకొన్న అత్యంత సంక్షోభాత్మక పరిస్థితిలో కొంత ఊరటనిచ్చే వాతావరణం ఏర్పడింది. మొదటగా బందీల విడుదల పూర్తవగానే చర్చలు 2వ దశలోకి ప్రవేశిస్తాయి. ఇందులో హమాస్ నిరాయుధీకరణ, గాజా ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి తగ్గడం వంటి సంక్లిష్ట అంశాలు ఉన్నాయి. అమెరికా, ఈజిప్ట్, ఖతార్ ఈ చర్చల్లో కీలక మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు. శాంతి ప్రణాళికలో తమ పాత్రను బలపరిచేందుకు ట్రంప్ ఇజ్రాయెల్, ఈజిప్టును సందర్శించారు. ఈ పర్యటన ద్వారా 2వ దశ చర్చలకు దారితీసే కొత్త దిశలు లభించవచ్చని దౌత్య నిపుణుల అంచనా. ఇదిలా ఉంటే ఖాన్ యూనిస్ వాహనాల మార్గంగా 7 బందీలను ఇజ్రాయెల్ భూభాగానికి చేర్చారు. వారి కుటుంబాలు, అనుచరుల్లో ఉపశమనం స్పష్టంగా కనిపిస్తోంది. ఇజ్రాయెల్ 2000కు పైగా పాలస్తీనా ఖైదీలను విడుదల చేయనుంది. హమాస్ తన వద్ద ఉన్న మొత్తం 48 మందిలో జీవించి ఉన్న 20 మందిని గాజాలోని 3 ప్రాంతాల్లో వివిధ దశల్లో వదిలిపెట్టనుంది. హమాస్ నివేదికల ప్రకారం ఇజ్రాయెల్కు సజీవంగా పంపించే బందీల పేర్లను హమాస్ విడుదల చేసింది. బార్ అబ్రహం కూపెర్స్టైన్, అవితార్ డేవిడ్, యోసెఫ్ హైమ్ ఓహానా, సెగెవ్ కాల్ఫోన్, ఎల్కానా బుఖ్తాబ్, మ్యాగ్జిమ్ హెర్కిన్, నిమ్రాడ్ కోహెన్, మతన్ చాంగవర్కర్, మతన్ డేవిడ్ కొనియో, ఏతాన్ హోన్, మార్టన్ అంగ్రిస్ట్, ఏతాన్ మోర్, గాలి బర్మన్, జెవ్ బెర్మన్, ఓమ్రి మిరాన్, అలాన్ ఓహెల్, గై గిల్బోవా దలాల్, రోమ్ బ్రాస్లావిస్కీ, ఏరియల్ కొనియో. విడుదలైన బందీలది ఒక్కొక్కరిది ఒక్కో స్టోరీ. ఇక విడుదలకు సిద్ధంగా ఉన్న కొంతమంది బందీలలో ఏరియల్ కున్యో ఒకరు. అతని వయసు 28 ఏళ్లు. ఇతన్ని అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్ పై జరిగిన దాడిలో హమాస్ బందీగా తీసుకుంది. ఆయన సోదరుడు ఈటన్ మాట్లాడుతూ ఏరియల్ తనకు చివరగా చెప్పిన మాటలను ఆయన పంచుకున్నాడు. నేను ఒక భయానక పరిస్థితిలో ఉన్నట్లు అనిపిస్తుందని చెప్పాడని తెలిపారు. హమాస్ దాడి సమయంలో బందీగా చేసుకున్న ఏరియల్ భాగస్వామి కూడా జనవరి 2025లో 2 నెలల కాల్పుల విరమణ ఒప్పందం సమయంలో విడుదలయ్యారు. డేవిడ్ కునియో ఆయన వయస్సు 35 సంవత్సరాలని సమాచారం. అక్టోబర్ 7న నిర్-ఓజ్ మ్యూజిక్ ఫెస్టివల్ పై జరిగిన దాడిలో ఏరియల్ కునియో, ఆయన భార్య షారన్, వారి 3 ఏళ్ల కవల కుమార్తెలు ఎమ్మా ఎలీలను హమాస్ బందీలుగా చేసుకున్నారు. నవంబర్ 2023లో వారం రోజుల కాల్పుల విరమణ సమయంలో డేవిడ్ తప్ప మిగతా వారందరినీ విడుదల చేశారు. డేవిడ్ ఇంకా బతికే ఉన్నాడో లేదో ఆయన కుటుంబానికి తెలియదు. కానీ ఫిబ్రవరి 2025లో విడుదలైన ఇతర బందీలు ఆయన బతికే ఉన్నాడని కుటుంబానికి తెలియజేశారు. గాలి అండ్ జివ్ బెర్మన్ వీళ్లు కవల సోదరులు. వీరి వయస్సు 28. ఈ సోదరులను కిబెట్జ్ కార్ఫ్ అజా నుంచి వారి పొరుగున ఉన్న ఎమిలీ డయార్తో పాటు కిడ్నాప్ చేశారు. జీవ్ను ఎమిలీతో 40 రోజులు నిర్బంధించారు. తర్వాత వారిని వేర్వేరుగా బంధించారు. ఎమిలీ జనవరి 2025లో విడుదలైంది. విడుదలైన ఇతర బందీలు గేలీ, జీవ్ బతికే ఉన్నారని తెలిపారు. మతన్ అంగ్రెస్ట్ వీరి వయసు 22 ఏళ్లు. అక్టోబర్ 7న దాడి సమయంలో ఆయన ఇజ్రాయెల్ ఆర్మీ ట్యాంక్ లో మోహరించబడ్డాడు. గాయపడి అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ని ఒక జన సమూహం ట్యాంక్ నుంచి బయటకు లాగుతున్నట్లు ఒక వీడియోలో చూపించారు. అనంతరం అతన్ని హమాస్ బందీగా తీసుకుంది. ప్రస్తుతం ఆయన ఆస్తమా, కాలిన గాయాలు, ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాడని విడుదలైన బందీలు వారి కుటుంబానికి తెలిపారు. మతన్ జాంగౌకర్
ఇతని వయసు 25. అతన్ని తన భాగస్వామి ఇలానాతో కలిసి నిర్ ఓజ్ నుంచి కిడ్నాప్ చేశారు. ఇలానా నవంబర్ 2023లో విడుదలైంది. డిసెంబర్ 2024లో హమాస్ ఒక వీడియోను విడుదల చేసింది. ఇందులో మతన్ గాజాలో ఆహారం, నీరు, మందుల కొరత గురించి మాట్లాడారు. ఈటన్ హాన్ వయసు 38 ఏళ్లు. ఇతను ఇజ్రాయెల్, అర్జెంటీనా పౌరుడు. తన సోదరుడు యైర్తో కలిసి నిర్ ఓజ్ నుంచి కిడ్నాప్ చేయబడ్డారు. యైర్ ఫిబ్రవరి 2025లో విడుదలయ్యారు. విడుదలకు ముందు సోదరులను కౌగిలించుకుని ఏడుస్తున్నట్లు చూపించే వీడియోను హమాస్ విడుదల చేసింది. చివరకు తన సోదరులాగే ఈతన్ కూడా ఇప్పుడు విడుదలవుతున్నారు. నిమ్రాడ్ కోహెన్, ఆయన వయస్సు 21 ఏళ్లు. అక్టోబర్ 7న జరిగిన ట్యాంక్ దాడిలో నిమ్రోడ్ కిడ్నాప్ చేయబడ్డారు. ఫిబ్రవరి 2025లో విడుదలైన బందీలు ఆయన బతికే ఉన్నాడని, కానీ శారీరకంగా, మానసికంగా చాలా దుర్భరంగా ఉన్నాడని తెలిపారు. ఒమ్రీ మిరాన్, వీరి వయస్సు 48 ఏళ్లు. సవాల్ ఓజ్లోని తన ఇంటి నుంచి ఆయన్ను హమాస్ కిడ్నాప్ చేసింది. ఆయన్ను తన భార్య లిషే సొంత కారులో కిడ్నాప్ చేశారని చెప్పారు. ఏప్రిల్ 2025లో హమాస్ తన పుట్టినరోజు జరుపుకుంటున్న వీడియోను విడుదల చేసింది. ఆయన భార్య లిషే మాట్లాడుతూ ఒమ్రీ ప్రాణాలతో బయటపడతాడని తనకు ఎప్పుడు నమ్మకం ఉండేదని చెప్పారు. గాయ్ గిల్బోవా దలాల్, వీళ్ల వయస్సు 24 ఏళ్లు. వీళ్ళిద్దరూ కిడ్నాప్ కు గురైన సమయంలో ఒక ఉత్సవంలో ఉన్నారు. అలా నోహెల్, ఈయన వయస్సు 24. నోవా ఫెస్టివల్ నుంచి హమాస్ అతన్ని కిడ్నాప్ చేసింది. ఆగస్టు 2025 నాటి వీడియోలో అతను గైతో కలిసి కనిపించారు. ఆయన హమాస్ చెరలో ఉన్న కారణంగా ఒక కంటి చూపును కోల్పోయినట్లు సమాచారం. యోసెఫ్ చాయ్ బొహానా, యోసెఫ్ వయసు 25 ఏళ్లు. ఆయన స్నేహితుడు ఒకరు మాట్లాడుతూ హమాస్ దాడిలో గాయపడిన వారికి సహాయం చేస్తున్నప్పుడు సంగీత ఉత్సవంలో తాను అపహరణకు గురయ్యారని చెప్పారు. మే 2025లో హమాస్ ఆయన మరొక బందీ ఎల్కానా బొహపోట్ పక్కన కూర్చున్నట్లు చూపించే వీడియోను విడుదల చేసింది. వయస్సు 36 ఏళ్లు. ఒక ఉత్సవంలో పనిచేశారు. ఫిబ్రవరి 2025లో విడుదలైన బందీలు ఆస్తమా, తీవ్రమైన చర్మ వ్యాధితో బాధపడుతున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. అవినాటన్ వయస్సు 32 ఏళ్లు. ఆయన తన స్నేహితురాలు నోవా అర్జామనీతో కలిసి కిడ్నాప్ చేయబడ్డారు. జూన్ 2024లో ఇజ్రాయెల్ సైన్యం నోవాను రక్షించింది. మార్చి 2025లో అవినాటన్ కుటుంబానికి అతను బతికి ఉన్నాడనే సమాచారాన్ని అందించింది. ఈటన్ మోర్ వయస్సు 25 ఏళ్లు. ఆయన ఉత్సవంలో సెక్యూరిటీ గార్డ్ గా ఉన్నారు. ఫిబ్రవరి 2025లో అతను బతికే ఉన్నాడని అతని కుటుంబానికి తెలిసింది. హమాస్ బందీఖానాలో ఉన్నప్పుడు ఎటాన్ ఇతర బందీలకు అపారమైన ధైర్యాన్ని అందించారు. మ్యాగ్జిమ్ హెర్కిన్ 32 ఏళ్ల ఇజ్రాయెల్, రష్యన్ పౌరుడు. ఆయన కూడా ఈ ఉత్సవానికి హాజరయ్యారు. ఏప్రిల్ 2025లో ఆయన బార్ కూపర్స్టైన్ ఓ వీడియోలో కనిపించారు. వారు బతికే ఉన్నారని మొదటిసారిగా అప్పుడే వెల్లడించింది బార్ కూపర్స్టైన్ వయస్సు 23 ఏళ్లు. హమాస్ దాడి సమయంలో గాయపడిన వారికి సహాయం చేయడానికి, పారిపోవడానికి బదులుగా ఒక సంగీత ఉత్సవంలో ఆగిన తర్వాత ఆయన కిడ్నాప్ అయ్యాడు. తర్వాత 2025 ఏప్రిల్లో మరొక బందీతో వీడియోలో కనిపించిన తర్వాత అతను బతికే ఉన్నాడని తెలిసింది. సెగేవ్ కల్ఫోన్ వయస్సు 22 ఏళ్లు. హమాస్ దాడి సమయంలో ఆయన తన స్నేహితుడితో కలిసి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ హమాస్ అతన్ని బంధించి కిడ్నాప్ చేశారు. ఎవెతార్ డేవిడ్ వయస్సు 24 ఏళ్లు. ఆయన కూడా ఈ ఉత్సవం నుంచే కిడ్నాప్ చేయబడ్డాడు. ఆగస్టు 2025లో హమాస్ వీడియోలో ఆయన చాలా బలహీనంగా, పోషకాహార లోపంతో ఉన్నట్లు కనిపించారు. రోమ్ బ్రాస్లావిస్కీ వయస్సు 21 ఏళ్లు. ఆయన సంగీత ఉత్సవంలో భద్రతా బృందంలో భాగంగా ఉన్నారు. హమాస్ బంధించిన తర్వాత ఆయన ఆగస్టు 2025లో ఇస్లామిక్ జిహాద్ వీడియోలో కనిపించారు. వీడియోలో గాజాలో ఆకలి, దాహం పరిస్థితిని ఆయన వివరించారు.